హలో అందరికీ ఇవాళ నేను లంచ్లోకి ఎగ్ పులుసు ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ వచ్చేసి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే నేను ఎగ్స్ అన్నిటికీ చాకుతో ఘాట్లు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇంకో బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఇలా కాస్తంత పసుపు వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టమాటో పేస్ట్ చేసుకొని అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటో పేస్ట్ వలన పులుసు చిక్కగా ఉంటుంది. అందులో మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కొన్ని మెంతులు వేయాలి. మెంతుల వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపులుసు వేసేసుకోవాలి. చింతపులుసు వేసుకొని వాటర్ పోసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక ముక్క బెల్లం యాడ్ చేశాను. బెల్లం వల్ల పులుపు అది అడ్జస్ట్ అవుతుంది. కూర దగ్గర